హాయ్ ఫ్రెండ్స్, మెయింటెనెన్స్ కేసులో మీ భార్యకి మీరు ఏ సందర్భాల్లో మెయింటెనెన్స్ కట్టనవసరం లేదు. ఒకటి, మీ భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉన్న సందర్భంలో అతనితో తను ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉందని చెప్పనని మీరు ఏదైతే ప్రూఫ్ సమర్పించుకోగలిగితే గనక కోర్టు వారికి మీకు మెయింటెనెన్స్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. రెండో సందర్భం ఏంటిదంటే, మీ భార్య సరైన కారణం చూపించుకోకుండా చెప్పుకోకుండా మీ దగ్గర నుంచి వెళ్ళిపోవటం జరిగితే గనక అలాంటి సందర్భంలో కూడా మీరు మెయింటెనెన్స్ డినై చేయొచ్చు. మూడో సందర్భం ఏంటిదంటే, ఆవిడ మీకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తుంది, మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంది. సో ఆ ప్రూఫ్లు మీరు కోర్టుకు కానీ చూపించగలిగితే గనక తనకి మెయింటెనెన్స్ అనేది కోర్టు వారు నిరాకరించడం చేస్తారు. సో ఈ మూడు ప్రాతిపదికల మీద మీరు మీ భార్యకి మెయింటెనెన్స్ నిరాకరించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, డైవర్స్ కంటెస్ట్ చేసుకుని డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది మెయింటెనెన్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. జనరల్ గా అలాంటి సందర్భంలో మీరు మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. అయితే ఆ మెయింటెనెన్స్ మీరు ఎప్పటి వరకు కట్టాలి అంటే, మీ భార్య వేరే అతన్ని పెళ్లి చేసుకునేంత వరకు మీరు ఆ మెయింటెనెన్స్ కట్టాల్సి ఉంటుంది. వేరే అతన్ని మీ భార్య పెళ్లి చేసుకుంది అని చెప్పి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక అది కోర్టు వారికి సమర్పించుకుని మీరు ఏదైతే మెయింటెనెన్స్ ఇస్తున్నారో అది నిరాకరించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.